వెంచర్ వచ్చేసి 175 ఎకరాలు మొత్తం టోటల్. ఇప్పుడు రోడ్డు ఇది 100 ఫీట్ల రోడ్ ఉంది కదా, ఇది మనకు కొత్తపల్లి నుంచి 100 ఫీట్ల రోడ్డు తీసుకున్నారు. ఈ 100 ఫీట్ల రోడ్ నుంచి మనం 100 ఫీట్లు కొన్నాం. ఇక మీరు వచ్చేటప్పుడు చూసారు 100 ఫీట్ రోడ్డు, ఆ 100 ఫీట్ రోడ్డు దీంట్లోనే వస్తుంది మనకు. ఇది సపరేట్గా 100 ఫీట్లు కొన్నాము. ఆడికించి మళ్ళీ 60 ఫీట్ రోడ్డు తీసుకున్నాం. ఓకే, వీడికి వచ్చినాక మనది ఫేస్ 1 ఇక్కడ ముందు బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మనకి మట్టి కుప్పలు ఏదైతే కనబడుతున్నాయో ఆ ప్లేస్ అంతా మన ఏరియానే. మొత్తం 170 ఎకరాలు ఇది. అక్కడ మీకు ముందు కూడా కనబడుతుంది కదా, ఇక్కడ వచ్చి క్లబ్ హౌస్ ఇది 5 ఎకరాలు ఇది. ఇక్కడ రండి, మీరు ఎక్కడ నిలబడ్డారు తెలుసా? దగ్గర నిలబడ్డారు ఫేస్ 2. ఇప్పుడు ఇదంతా క్లబ్ హౌస్ ఇది. ఓకే, ఇప్పుడు ఇంకోటి మనకి వచ్చే ల్యాండ్ ఏంటంటే ఆ హైటేషన్లు కనబడుతున్నాయి కదా బాబాయ్, ఒక నిమిషం రండి. ఈ హైటేషన్లు కనబడుతున్నాయా? అదంతా ఫ్యూచర్ సిటీ. ఆ ల్యాండ్ అంతా మన వెంచర్ కి అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వెళ్తుంది. అక్కడ నుంచి మన ల్యాండ్ అక్కడ దాకా ఉంది చూడండి. ఆ మట్టి కుప్పలు అవుతుంది దాకా చూసారా? అదంతా ల్యాండ్ మన కింద వస్తుంది. అది అంటే వెహికల్ పోతలేదు, లేకపోతే ఆధార్ తీసుకెళ్తుండే. మధ్యలో రోడ్ ఒకటి వస్తుంది మనకు. నాగేళ్ళ విలేజ్ ఉంటుంది ఇక్కడ. నాగేళ్ళ విలేజ్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది మన ల్యాండ్ కి. అది 60 ఫీట్ల రోడ్ అది. ఓకే, మనకి ఇంకోటి ఫ్యూచర్ సిటీ నుంచి కూడా మనకు వెనుకకు ఒక రోడ్ కనెక్ట్ అవుతుంది. 150 ఫీట్ల రోడ్ వస్తుంది. వీలైతే ఎంప్లాయీస్ అలా ఎవరైతే దీంట్లో జాబ్ అయితే చేస్తారో వాళ్ళకు ఇళ్ళకించి ఈజీగా అయిపోతుంది. వాళ్ళకు ఇలా తీసుకున్న వాళ్ళకు ప్లాట్లు మనము వాళ్ళకైతే ఇప్పుడు ప్రాజెక్ట్స్ రాలేవు కాబట్టి వాళ్ళు కొనలేరు. ఇప్పుడు ఉన్న నాలెడ్జ్తో మనం కొనుక్కుంటే రాబోయే కాలంలో మనం ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి. వాళ్ళకు మనమైతే కట్టుకోము ఉన్నాము, మనం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి వచ్చినాము. ఇలా మనం కడదాము, మనం పిల్లలు కట్టుకొని ఉంటారు, ఓ విల్లా కడదాం అనే కాన్సెప్ట్ అస్సలు లేదు. అది చెప్పేదంతా అబద్ధం. అది నేను చెప్పేది మాత్రం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. ఇది మనం పెడుతున్నాం, ఓ 9,000 పెడుతున్నాం, ఓ 10,000 పెడుతున్నాం. మనకు రిటర్న్స్ 20,000 ఎప్పుడు వస్తాయి, 30,000 ఎప్పుడు వస్తాయి. ఎంతెంత టైం అవుతున్నా కొద్దీ మన రిటర్న్స్ పెరుగుతూ ఉంటుంది దానికి. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్ ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్ ఇది కాక మరి ఇంకా ఎక్స్టెన్షన్ వస్తుంది. ఆ గుట్టం చూడు, ఆ గుట్ట అవతల దాకా వెళ్తుంది. మొత్తం టోటల్ 500 ఎకర్స్ ఇది. ఇది 150 ఎకర్స్. ఇది 150 ఎవరు చెప్పింది నీకు? 150 అని 165 ఎకర్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మొన్న రీసెంట్లీ ఇక్కడ ఎక్స్టెన్షన్ వచ్చింది 30 ఎకరాలు. అదే అయిపోయింది. మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుర్రు అక్కడ. అంటే ఎట్లా వస్తుంటే అట్లా వాళ్ళు తీసుకుంటే వెళ్ళిపోతున్నారు. ఎట్ ఏ టైం ఎవరు ఇవ్వరు కదా మన ల్యాండ్. ఎట్లా వస్తుంటే ఇప్పుడు ఇంకోటి ఈ ల్యాండ్కి రావాలంటే అప్రోచ్ రోడ్ మన ల్యాండే, మన 100 ఫీట్ రోడ్ నుంచే రావాలి. వాళ్ళకి వేరే తువ్వనే లేదు. ఇప్పుడు ఎట్లయినా మనకే అమ్మాల్సిందే, అవునా కదా? ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఈ రైతులు ఉన్నారో వేరే వెంచర్ వాళ్ళు కూడా కొనలేదు. ఎందుకంటే మనమే కనెక్ట్ చేయాలి కాబట్టి మనకి ఇచ్చేస్తారు. అది ఎక్స్టెన్షన్ వచ్చే తర్వాత విషయం అది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం మనకు 170 ఎకరాలు ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకు నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఇప్పుడు ఎల్పీ నెంబరు 1.5 మంత్లు వస్తుంది. ఇక ఇది ఫ్యూచర్ సిటీ ఇది. ఇక ఇంకోటి ఇక్కడ మీకు కంపెనీలు చెప్పారా? ఇది 4th సిటీలో ల్యాండ్. ఇక్కడ రండి, ఏ కంపెనీలు వస్తున్నాయి అనేది 4th సిటీ. ఇవాళ అన్ని లైఫ్ సైన్స్ హబ్, ఎలక్ట్రానిక్ సిటీ జోన్, మళ్ళీ ఇంకోటి రెసిడెన్షియల్ జోను. ఎవరైతే ఈ పొలాల్లో ల్యాండ్ ఇచ్చారో రైతులకు, దాంట్లో వాళ్ళకు లేఅవుట్ చేసి డబ్బులు లేకుంటే డబ్బులన్నా లేకుంటే ప్లాటింగ్స్ అన్న చేసి ఇస్తున్నారు అనమాట. ఎంటర్టైన్మెంట్ జోన్ 336 ఎకరాలు. ఇవన్నీ మీకు ఇచ్చారా? కాపీ మీరు చూపించారా? ఓకే, ఇంకోటి అది ఒకసారి బొక్కు. ఇక ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్ వచ్చింది చూడండి. ఇది మధ్యలో ఏది అవుటర్ రింగ్ రోడ్. ఇప్పుడు దీనికి శాంక్షన్ అయింది గ్రీన్ ఫీల్డ్ రోడ్. మనం మధ్యలో అక్కడికి నుంచి వస్తుంది ఇది. అయితే దీనికి 20,000 కోట్లు శాంక్షన్ అయింది. ఇది ఫోర్స్. ఇది ఇన్నర్ రింగ్ రోడ్, ఇది రీజనల్, ఇది మామూలుగా అవుటర్ రింగ్ రోడ్.
ఇది రీజనల్ రింగ్ రోడ్. ఈ అవుటర్ రింగ్ రోడ్ సైట్ చూపించారా మీకు కూడా డెవలప్ అయింది, అది అక్కడ ఉంది. ఇది ఫ్యూచర్ సిటీకి అతి దగ్గరలో ఉన్న సైట్ మనదే. ఇక ఇది చూసారు, ఇది గూగుల్లో, ఇది గూగుల్ మ్యాప్, ఇది మనం దించింది కాదు. మీకు సెర్చ్ చేస్తే మీకు గూగుల్ ఇది వచ్చేస్తుంది. దాంట్లో గూగుల్లో మన సైటే దగ్గర ఉంది. ఇది ఈ నుంచి నియర్ బై, అది ఆనుకొని ఉన్నట్టు అనుకోరు, ఆ దూరం కంచి అయితే. అందుకోసం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. అర్థమైందా? ఇక ఇప్పుడు మనకు వచ్చే లైఫ్ సైన్స్ హబ్ అనేది నియర్ బై ఇక్కడనే వస్తుంది. 4,000 ఎకరాలు వస్తుంది కదా. ఈ ఏరియా కనబడుతుందా, ఇది మనకు హైటెన్షన్ వైర్ కనబడుతుంది చూడు, ఆ నియర్ బై వస్తుంది మనకు దగ్గర అవుతుంది లైఫ్ సైన్స్ హబ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను. కానీ ఇంకోటి ఏం తెలుసా, ఇది డిటిసిపికి, హెచ్ఎండిఏకి, ఫ్యూచర్స్కి, ఎఫ్సిడిఏకి డిఫరెంట్ ఏంటంటే, ఎఫ్సిడిఏలో క్వాలిటీగా సీసీ రోడ్స్ చేయాలి, ఇది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఇంకోటి మనకు ల్యాండ్ ఏదైతే క్లబ్ హౌస్కి ఇస్తామో 5 acres అలాగే ఇస్తారు. దీంట్లో మొత్తం 170-200 ఎకరాలకు క్లబ్ హౌస్ ఫ్రీ, ఎవరైతే ప్లాట్లు తీసుకున్న వాళ్ళకు ఎవరైతే ఉంటారో. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఫేజ్కి మనకు పార్క్ ప్లేస్ ఇస్తాం సపరేట్, అలాగా దాని సపరేట్ అలాగా దానికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన ప్లేస్ అలాగే ఇస్తాం. ఇవన్నీ ల్యాండ్ ఎక్కువ పోతుంది కాబట్టి ఇది ఎఫ్సిడిఏకు కాస్ట్లీ అవుతుంది. ఇప్పుడు డిటిసిపి చేసినాం అనుకోండి, మీకు ఆ విధంగా పార్కులు ఇవ్వరు, నీకు క్వాలిటీ కూడా ఉండదు, నీకు ఎలక్ట్రిసిటీ కూడా పైకించే మనకు పోల్స్ వస్తాయి, అండర్ గ్రౌండ్ ఉండదు. దానికి దీనికి డిఫరెంట్ అనమాట క్వాలిటీ. మీరు మళ్ళీ నీకు 40-50 ఏళ్ళకి వచ్చినా కూడా రోడ్స్ ఖరాబ్ కావు. సీసీ రోడ్ చాలా మందంగా చేస్తారు, అది డిఫరెంట్ దానికి దీనికి.